వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ హేమమాలిని అండ్ ఈ రోజు అయితే నిజంగానే సరికొత్త మూవీ టీంతో అయితే మీ ముందుకు వచ్చాను. ఇంతకీ ఎందుకు సరికొత్తగా అంటే ఈ టైటిల్ వినంగానే అరే చాలా డిఫరెంట్గా ఉందే అనిపించింది. కాన్సెప్ట్ టీజర్ చూడంగానే నిజంగానే వీళ్ళు చాలా డిఫరెంట్ కాన్సెప్ట్తో మన ముందుకు వస్తుందని అనిపించింది. ఇంకా ఆలస్యం చేయకుండా నిదురించు జహాపన మూవీ టీం అయితే మనతో ఉన్నారు. వాళ్ళతో మాట్లాడేద్దాం. లెట్ మీ ఇంట్రడ్యూస్ ఎవ్రీవన్ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హాయ్ నమస్తే. నమస్తే. సో ఐ ఇంట్రడ్యూస్ అనమాట. ఫస్ట్ మనతో ఉన్నారు నవమి గారు అండ్ ఇంకో పక్కన ఉన్నారు రోషిని గారు. అండ్ ఈయన గురించి చెప్పాలంటే చిన్న చిరు చిరు నవ్వుల చిన్న పాట గుర్తుంది కదా. సో అందులో యాక్ట్ చేసినటువంటి మన చిన్న బుజ్జోడు ఎవరైతే ఇప్పుడు నో మోర్ బుజ్జోడు అనమాట. సో ఆనంద్ గారు మనతో ఉన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ పాట ఎలా ఉంది? చాలా బాగా పాడారండి. అంటే బాగా పాడారు, చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ సో మచ్. ప్రొఫెషనల్ సింగరా మీరు? లేదండి. నేర్చుకున్నారా? లేదండి. 2 లైన్సా? నేను నేర్చుకుంది 2 లైన్లు నిజంగా. ఓకే. చిన్న చిరు చిరు నవ్వుల చిన్న కన్నా చిట్టి పొట్టి నవ్వుల కన్నా. సూపర్. ఐ థింక్ అంతకన్నా ఎక్కువ నేర్చుకో. థ్యాంక్ యూ సో మచ్. సో వెరీ వెల్ డన్. సో ఫస్ట్ క్వశ్చన్ అందరికి, నిద్రించు జహాపన. సో చాలా డిఫరెంట్గా ఉంది కాన్సెప్ట్ చూస్తుంటే. ట్రైలర్ చూసిన టీజర్ చూశాను, చాలా డిఫరెంట్గా ఉంది. ఒకళ్ళు ఒక ఫేజ్లో వస్తున్నారు, ఇంకొకళ్ళు ఇంకో ఫేజ్లో వస్తున్నారు. వాట్ దిస్ మిస్టరీ? అసలు మీ దాకా ఇది ఎలా వచ్చింది? మా దాకా ఎలా వచ్చింది అంటే ఫస్ట్ డైరెక్టర్ గారు నన్ను అప్రోచ్ అయ్యారు ఈ స్టోరీ తోటి. దాని తర్వాత నవమి వచ్చింది, తర్వాత రోషిని వచ్చింది. ఓకే. యాక్చువల్ గా హైలైట్ ఏంటి అంటే ఇప్పుడు రోషిని అంటే లైట్ కదా, సో ఈ అమ్మాయి స్టోరీ అంతా పగటిపూటే ఉంటుంది. నవమి అంటే బ్లాక్ డ్రెస్ వేసుకొచ్చింది కాబట్టి కొంచెం డార్క్ కాబట్టి. కాదు, నవమి అంటే మీకు మీనింగ్ తెలుసా? అదే దశమి ముందర వచ్చేదే కదా నవమి. కాదా? చెప్పు, నువ్వు చెప్పు మీనింగ్ ఏంటి, నువ్వు చెప్పు. నవమి అంటే మహాలక్ష్మి అని చెప్తారు, ఐశ్వర్య దేవత అని చెప్తారు. అవును. నాకైతే నవమి అంటే 9 నెంబర్ గుర్తొస్తుంది. నవం. ఎక్కువగా అది బాగా కనెక్ట్ అవుతాను అనమాట నేను 9కి. సో మీ దాకా ఎలా వచ్చింది కదా? అండ్ కథ వినంగానే వాట్ వాస్ యువర్ ఫస్ట్ ఫీలింగ్? సూపర్ అని అనిపించింది. ఎందుకంటే నాకు ఇలాంటి ఒక క్యారెక్టర్ మళ్ళీ దొరుకుతా కూడా తెలియదు. లైక్ అందవిధ ఇది బాగుంటుంది ఆ క్యారెక్టర్ అయితే. ఇట్స్ నవమి ఇట్స్ వెరీ డిఫరెంట్ పర్సన్. సితారా ఆల్సో డిఫరెంట్ పర్సన్. సో అలాంటి ఒక క్యారెక్టర్ చేయడం అంటే ఇట్స్ మై అదృష్టం. సో ఐ జస్ట్ ఫీల్ లైక్ ఓకే. ఈ తెలుగు చాలా బాగుంది, క్యూట్ గా. రోషిని మీకు వచ్చే తెలుగు? కొంచెం అర్థమవుతుంది, మాట్లాడదాం మాత్రమే కొంచెం. కాదు, ఏదో సినిమాలో మీకు తెలుగు వచ్చా అంటే నాకు రాదని. సో అట్లా అనిపించింది. వాట్ వాస్ యువర్ ఫీలింగ్ బై హియరింగ్ ది స్టోరీ? అండ్ కాన్సెప్ట్ ముందే చెప్పారా, లైక్ యూ అపియర్స్ ఇన్ ద డే ఇలా ఉంటుంది స్టోరీ అని? ఐ మీన్ యూ సెడ్, డిడ్ దే టెల్ యూ ద బిఫోర్ కాన్సెప్ట్ that you appears only on daytime alani? No, it nothing like that I appears in a day only, but okay. It's logically it's like that only, that my all the scenes are in daylight only, and her scenes is only moonlight. Okay. For night scenes. So it wasn't not planned, but it required the script also. And when I heard the story, it was very different. It is very unique. So I loved the story also when I heard it. And I didn't know about the thing also. So I want to do that just because I want to experience that thing. And of course the industry is chala new for me. So I want to experience the industry also, this profession also. How South industry, Telugu industry works. So I said yes to this project. సో ఇండస్ట్రీ ఆవిడ చాలా కొత్తని అన్నారు. ఇండస్ట్రీ మీకు బాగా పరిచయం, చిన్నప్పటి నుంచి ఆడుకుంటూ వచ్చారు. సో వై దిస్ గ్యాప్? అసలు ఎందుకు అంత గ్యాప్ వచ్చింది? ఏంటి? పెరగడం వల్ల గ్యాప్ వచ్చింది. See, because నాకు తెలిసి తేజ సజ్జా గారు అండ్ ప్యారలల్, both were parallel. చాలా చోట్ల మీ ఇద్దరికి సిమిలర్ ఫేస్ టోన్ కూడా అనిపిస్తుంది. కొన్ని సినిమాలు ఆయన చేసింది మీరని, మీరు చేసింది ఆయనని నేను కన్ఫ్యూజ్ అయినా చిన్నప్పుడు. అంటే ఇట్స్ అ జెన్యూన్ గ్యాప్. దాంట్లో పెద్దగా ప్లాన్ చేసుకుని అయితే ఏం రాలేదు, కొంచెం డిలే అయింది అంతే. కొన్ని ఫ్యూ ఇయర్స్ ముందర వచ్చేది, బట్ కొన్ని ఇన్సిడెంట్స్ వల్ల కొంచెం డిలే అయితే అయ్యింది. బట్ నెవర్దెలెస్ ఇట్స్ ఓకే. ఐ మీన్
ఆ గ్యాప్ కూడా చాలా పనికొచ్చింది మాకు, మమ్మల్ని మేము ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి. ఓకే అండ్ చాలా విషయాలు అర్థమయ్యాయి, ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు, ఏమేమి చేయాలి ఏమేమి చేయకూడదు అనే ఒక ఇంకా పక్కా క్లారిటీ తోటి ఉందన్నమాట బ్రెయిన్. సో దట్ వే ఐ థింక్ ఇట్స్ ఓకే, నాట్ ఎ ప్రాబ్లం. నాకైతే ఏం ప్రాబ్లం, నాకైతే ఏం బాధ అయితే ఏం లేదు. కానీ మేము మిస్ అయ్యాం, we really missed అది మీ actually. అభిమానం. Yeah. సీరియస్లీ, ఎందుకంటే దేర్ విల్ బి, ఏ ఛానల్ నాకు గుర్తులేదు కానీ ఒక షో ఉండేది చిన్నప్పుడు చైల్డ్ ఆర్టిస్టులు అందరినీ కూడా వెతికి పట్టి అవును. ఇప్పుడు ఎలా ఉన్నారు అవును. ఏంటి అని అలా చేసినప్పుడు ఐ యూస్ టు సర్చ్, మీ ఇంటర్వ్యూ కూడా ఒకటి చూసాను. అవును. సో దెర్ ఇస్ దట్ ఎడ్యుకేషన్ చదువుకోవడం వల్ల ఒక చిన్న అవును. బ్రేక్ Yeah, ఇవ్వడం అదైతే జరిగింది definite. అని. Yeah. Yeah. అంటే ఒక పర్టికులర్ ఏజ్ లో ఏంటంటే మనం ఏ రోల్ కి సెట్ అవ్వము ఒక పీరియడ్ లో. సో అలాంటప్పుడు కంప్లీట్ గా చదువుకోవడమే బెటర్ అని చదువుకుని మొత్తం డిగ్రీ అంతా కంప్లీట్ చేసి అంతా అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంకా జాబ్, తర్వాత సినిమాలు అంతా అలా కొంచెం రిలాక్స్డ్ అండ్ టైం టేకింగ్ ప్రాసెస్ అయ్యేది. యా, ఇట్స్ ఓకే. సో యాక్చువల్లీ నేను విన్నది ఏంటంటే ఈ సినిమా ఎప్పుడో తీసారు, ఒక 7 years or 6 years 6 years స్టార్ట్ అయింది. Okay. Six స్టార్ట్ అయింది. years ముందర స్టార్ట్ అయింది సినిమా. అన్ని బాగుంటుంటే 6 months లో అయిపోయేది సినిమా. బట్ అదే చిన్న ఫైర్ యాక్సిడెంట్ ఒకటి అయ్యింది, దానివల్ల కొంచెం రికవరీకి టైం పట్టింది. అండ్ మీకు అయిందా ఫైర్ యాక్సిడెంట్? నాకే బికాజ్ అయింది. చేతంతా కూడా నాకే కాలి. అయింది. ఓకే సో యా, దానివల్ల కొంచెం టైం, ఒక 1 year దానివల్ల పోయింది. తర్వాత కరోనా ఒక 2-3 ఫేజ్లు వేవ్లు వచ్చాయి, దానివల్ల ఫేజ్లు వేవ్లు. ఓకే యా. సో మళ్ళీ లావయం అంటే దీంట్లో యాక్చువల్గా ఫిజికల్ ట్రాన్స్ఫర్మేషన్ ఒకటి ఉండింది. అవును, వి కెన్ సీ దట్ గెటప్స్. సో దానికి చాలా టైం పట్టింది నాకు, ఒక్కొక్క క్యారెక్టర్ని పర్ఫెక్ట్గా దాన్ని తీసుకురావడానికి చాలా టైం పట్టింది. సో అలా అన్ని సమకూర్చి ఒక డిలే అయితే అయ్యింది, బట్ ఓకే. సో ఇందులో మీరు డ్యూయల్ రోల్ అంటారా మొత్తానికి? యా, అవును. డ్యూయల్ రోల్. ఓకే. సో లైక్ నవమి గారు మీరు చూస్తే కొంచెం జుట్టు పొడుగుండే అప్పుడు నాకు తెలిసి. అవునవును. నౌ యూ ట్రిమ్డ్ యువర్ హెయిర్. అవును. యా, ఇన్ ద సాంగ్స్ అండ్ ఆల్ ఇట్ ఈస్. అది ఇది కదా, అప్పుడు కూడా సేమ్ హెయిర్, అంటే కొంచెం ఉండింది పొడుగు, కొంచెం కొంచెం అదే. ఉండింది. సో వేరేదైనా చేంజ్ ఉందా 6 years లో? సో మీ పరంగా మీ క్యారెక్టరైజేషన్ చూసుకుంటే ఈ నవమికి మీ క్యారెక్టర్కి ఏమైనా సిమిలారిటీస్ ఉన్నాయంటే వాట్ యూ విల్ సే? ఏం లేదండి. వాట్ ఈస్ దిస్? Complete opposite. అవునా? ఏం లేదు, ఏమి 1% ఫుల్ సైలెంట్ గా ఉంటది. ఆగే సితారా అంటే నేనైతే ఫుల్ వైలెంట్ గా ఉంటది. అదే ఒక మంచి flow లో నొక్కమని, కానీ బిర్యానీ పెట్టారు కదా, బిర్యానీ పెట్టారు కదా, ఫ్లోలో బిర్యానీ ఎఫెక్ట్ బాగా పనిచేస్తుంది. అండ్ ఏంటంటే ఐఎమ్ వెరీ కైండ్ఫుల్ ప్యూర్ సోల్ అని చెప్తాను. ఓకే. నాకైతే నేను అంత లేదు అనుకున్నా. సో వాట్ ఈస్ యువర్ క్యారెక్టర్ నేమ్? Madhura. Madhura and Roshni, is there any similar qualities? Yes, there are. Okay. She's also very happy-go-lucky kind of girl. She's also like stick to a relation, and she really value a relationship in her life. And for her also, for Roshni also, one man is enough for the life. So she is very much similar to Roshni. But there are so many circumstances and situations in Madhura's life. क्या है? I'm nodding here. हाँ, Accordance. okay. Yeah. True. Very true. बोल के. Okay. Very true, यार. Yeah. Yeah, true. Okay. So these are the similarities, but situations and circumstances are little नहीं, actually చాలా different. చాలా different, yeah. చాలా different from ఇప్పుడు Roshni. మిమ్మల్ని ఏం అడగాలి, మీరు డ్యూయల్ రోల్ చేశారు ఇందులో, ఏ క్యారెక్టర్ కి మీరు దగ్గరగా ఉంటారు మీ రియల్ లైఫ్ లో? అంటే రెండిటికి సంబంధం లేదు అసలు నా ఒరిజినల్ క్యారెక్టర్ కి. Okay. యా యా, అసలు కంప్లీట్ ఇట్స్ నేను అసలు మొత్తానికే వేరే, నా గోల్ వేరే. మీ క్యారెక్టర్ వైలెంట్ అయితే ఏంటంటే నవమితో చేసిన క్యారెక్టర్ ఏంటంటే చాలా వెరీ ఇన్నోసెంట్, ఒక టెండర్ ఏజ్, ఒక వల్నరబుల్ ఏజ్ లో ఉండే ఒక క్యారెక్టర్ అది. ఓకే. సో అది కొంచెం పోర్ట్రే చేయడం కొంచెం కష్టమైంది, ఎందుకంటే అఫ్ కోర్స్ మనకి ఏజ్ పెరిగి మనకి చాలా ఒక లెవెల్ ఆఫ్ మెచ్యూరిటీ వచ్చిన తర్వాత ఆ ఇన్నోసెన్స్ ని ఆ లైన్ మీద పోర్ట్రే చేయగలగడం అనేది ఏ వచ్చింది మెచ్యూరిటీ వచ్చిందని అడుగుతుంది. సో కొంచెం ఆ ఇన్నోసెన్స్ ప్రాపర్గా దాన్ని డీల్ చేయడం కొంచెం టఫ్ అయింది. ఈ క్యారెక్టర్ వచ్చేసి ఇట్స్ రెగ్యులర్ ఫిషర్ మ్యాన్, ఒక రా రస్టిక్ నేచర్, ఒక కన్ఫ్యూజ్డ్ క్యారెక్టర్ అది. బేసిక్గా ఏంటి అసలు ఏం జరుగుతుంది నా జీవితంలో అని కాన్స్టెంట్గా ఒక స్ట్రగుల్ ఫేస్ అయ్యే క్యారెక్టర్ అనమాట. సో అలా దర్ ఆర్ 2 different వేరియేషన్స్. సో ప్రసన్న కుమార్ గారు మీ డైరెక్టర్ గురించి అవును, ఏం చెప్తారు? హౌ హీ ఎలా మిమ్మల్ని లీడ్ చేశారంటే వాట్ యు విల్ సే అబౌట్ హిమ్? అంటే ఐ వుడ్ సే హీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ అన్ఆర్థోడాక్స్ ప్రొఫెషనల్స్. ఓకే. యా, అంటే ఒక Nice word. Nice word. కదా,
కరెక్ట్ కదా. అంటే నాకు అనిపించింది అదే ఆయన గురించి ఆలోచించి చాలా అన్ఆర్థోడాక్స్ ప్రొఫెషనల్ ఆయన. అంటే టిపికల్ సినిమా పద్ధతుల్లో ఉండవు ఆయన ఆలోచనలు కానీ, ఆయన రైటింగ్ కానీ, లేకపోతే ఆయన విజన్ కానీ ఒక రెగ్యులర్ ఫార్మాట్లో ఉంటుంది అనమాట. కంప్లీట్ హట్కేలో ఉంటాడు. ఆయన ఆలోచించే పద్ధతి, కమ్యూనికేట్ చేసే విధానం, తర్వాత షార్ట్ అయిపోయిన తర్వాత కట్టి చెప్పని విధానం. మీకు అర్థమయ్యేది కాదనమాట. అయితే అయిపోయిందా లేదా ఆయన వేరే ప్రపంచంలో ఉంటాడు, వేరే షార్ట్ ఏదో డిఫరెంట్ లాస్ట్ లో ఉంటాడు. సో అలా బట్ వర్క్ దగ్గరికి వచ్చేసరికి వెరీ ప్యాషనేట్, వెరీ ప్రొఫెషనల్ అండ్ వెరీ కైండ్. బేసికలీ అందరూ మన వాళ్ళు జాగ్రత్తగా చూసుకుని ఒక టీమ్ లాగా చేయాలి అని చెప్పి. సో హీఈస్ లైక్ ఎ బిగ్ బ్రదర్ టు ది ఎంటైర్ యూనిట్ అనమాట అలా. సో ఇంకొకటి ఏంటంటే లైక్ అనూప్ రూబెన్స్ గారి సాంగ్స్ లవ్ పరంగా వెరీ సూదింగ్ ఉంటాయి. సో మీ సినిమాలో మీకు నచ్చిన పాట ఏంటి? అసలు మీ సినిమాలో ఎన్ని పాటలు ఉన్నాయి ఏంటి? మా సినిమాలో 3 పాటలు. ఓకే. మా ఇద్దరి ఫేవరెట్ సాంగ్ అయితే ఒకటి ఇదేనా. ఓకే. తనకి ఆశ బాగా ఇష్టం తనకి. ఒకళ్ళు పాడొచ్చు కదా, ఇంతమంది ఉన్నారు, నా చేత పాటలు పాడిచ్చారు కానీ. You can sing because your grandfather is one of the known singers. One second. వాళ్ళిద్దరు వింటలేదు. అందుకే చెప్పుకోవట్లేదు. ఎక్కడైనా చెప్తే మరి నువ్వు కూడా పాడొచ్చు కదా అని అడుగుతారు. Right now, you know his grandfather is a great singer. తెలుసు కదా. You please sing 2 lines. లేదండి, అనవసరంగా జనాల్ని ఇబ్బంది పెట్టి మా పాట మీద ఉన్న ఒక మంచి ఫీలింగ్ ని చెడగొట్టడం. ఫ్రీ అయినప్పుడు ఆనంద్ పాడతారు ఇది కమ్మని ప్రేమ అదేనా పాడండి, పర్లేదు, we will accept. మలయాళ సాంగ్ మీకు తెలుసు కదా, అది పాడు. అది లిరిక్స్ గుర్తులేవు ఇప్పుడు తెలుసా? ఎనీ సాంగ్ which you remember. సరే ఇదేనా పాడదాం అందరం. ఓకే ఓకే, ఎలాగో కోరస్ ఇస్తారు. రెడీ 1 2 3 స్టార్ట్. ఇదేనా ప్రేమనే కొత్త లోకం, నిజమైన మనసు నాలో. అసలు మీరు అంత బాగా పాడుతుంటే అమ్మ మొత్తానికి ఇరిగిచ్చేస్తారు. You guys also humming only. నేను అట్లీస్ట్ 2-3 పదాలు చెప్పాను, నువ్వు అయితే మొత్తం. ఎందుకంటే మీరు ముందే పాడాను, మంచి బాగుంది. మనం పాడితే అంత బాగుంది. టెన్షన్ వచ్చింది, స్టాండర్డ్స్ పెరిగాయి మావి. అయ్యో, ఐ నో ఓన్లీ ఆ సాంగ్. నాకు ఐ యూస్ టు హమ్ అంతే. ఐ యామ్ నాట్ ఎ ప్రొఫెషనల్ సింగర్. బట్ మీరు పాడితే మన సాంగ్. యాక్చువల్లీ నాకు నిజంగా నేను విన్నది ఒకటే ఆశాస, బట్ ఐ డోంట్ రిమెంబర్ ద ట్యూన్ ప్రాపర్. అందుకని చెప్పి నేను పాడలేదు. నిజంగా వినుంటే డెఫినెట్లీ ఐ యూస్ టు సింగ్ అనమాట. అయితే నేను ఏదైతే సాంగ్ తో స్టార్ట్ చేశానో, యూ హ్యావ్ ఏ చాలా మంచి మెమరీస్ ఉన్నాయి చిన్నప్పటి నుంచి. సౌందర్య గారు తీసుకోవచ్చు, వెంకటేష్ గారు తీసుకోవచ్చు, అమితాబ్ బచ్చన్ గారిని తీసుకోవచ్చు, చిరంజీవి గారిని తీసుకోవచ్చు. ఎన్నో మెమరీస్ ఉన్నాయి మీకు. వాట్ యూ విల్ ఫీల్ యాక్చువల్ ఒకసారిగా అవన్నీ తలుచుకున్నప్పుడు? కానీ సౌందర్య గారి గురించి చెప్పాలనుకుంటే ఏం చెప్తారు? వాట్ యూ విల్ సే? అంటే వన్ ఆఫ్ ది నైసెస్ట్ అండ్ కైండెస్ట్ పర్సన్స్ యాజ్ ఎ హ్యూమన్ బీయింగ్. ఓకే. యాజ్ ఎ హ్యూమన్ అంటే నాట్ జస్ట్ ఇన్ ది ఫిలిం ఇండస్ట్రీ, రెగ్యులర్ మనుషుల్లో కూడా అలాంటి నేచర్ ఉన్న ఒక మనిషిని చాలా అరుదుగా చూస్తుంటాం. సో అలాంటి ఒక గాడ్ గిఫ్టెడ్ నేచర్ తోటి, ఒక పర్ఫెక్ట్ నేచర్ తోటి పుట్టిన ఆవిడ సౌందర్య గారు అనేది నా ఫీలింగ్. నిజంగా అంటే అలాంటి మంచితనం, ఆ స్టేచర్లో కూడా ఆ డౌన్ టు ఎర్త్ ఉండడం కానీ ఎవరి దగ్గర చూడలేము మనం అలాగా. ఎందుకంటే చాలా ఈజీ యాటిట్యూడ్ చూపించడం, ఈగో తీసుకోవడము. ఏముంది, షీ హాజ్ అచీవ్డ్ వాట్ నాట్ ఎవ్రీథింగ్ షీ హాజ్ అచీవ్డ్. సో అలాంటి స్టేచర్లో ఉండి కూడా ఆవిడ ఇష్టం అది, బట్ స్టిల్ షీ చోస్ టు బి దిస్. అంటే దట్ ఈస్ ద కైండ్ ఆఫ్ పర్సన్ షీ ఈస్. అంతే. నాకు తెలిసి నేను పాట పాడంగానే యు మే రిమెంబర్ సంథింగ్ అని అనుకున్నాను. డెఫినెట్లీ యా. అంటే షీఈస్ లైక్ మై మదర్లీ ఫిగర్. yes డెఫినెట్లీ. ఆవిడ అంతే. అమ్మ గురించి మనం ఎక్కువ ఏం చెప్తాం, అది లోపల ఉంటుంది. అది ఎగ్జాక్ట్గా మాటల్లో కూడా చెప్పలేము అనమాట. అది దాన్ని లోపల ఉండి ఆరాధించుకోవడం మాత్రమే మనం చేయగలిగిన పని. సూపర్ సూపర్. అండ్ వెంకటేష్ గారు, సో ఆయనతోటి చాలా సినిమాలు చేశారు మీరు. ఈవెన్ మావయ్య అనుకుంటూ ఆ లూజ్ టీ షర్ట్ వేసుకొని కొనిస్తావు కదా, మర్చిపోవు కదా. సో హౌ ఈస్ యువర్ ఫీలింగ్ విత్? చాలా సార్లు చెప్పాను. ఐ థింక్ ఓన్లీ వన్ వర్డ్ కెన్ డిస్క్రైబ్ హిమ్ ప్రాపర్లీ, దట్ ఈస్ జెంటిల్మెన్. అంతే. ఆయన ప్రాపర్ జెంటిల్మెన్. ఒక మనిషి పుట్టాక ఒక మగాడిలాగా ఎలా ఒక ఫ్యామిలీని, ఒక ఇండస్ట్రీని, అంటే వితౌట్ కాంట్రవర్సీస్ టిల్ డేట్ ఇండస్ట్రీలో నడిపించిన ఏకైక స్టార్ హీరో నాకు తెలిసి వెంకటేష్ గారే అని నేను అనుకుంటున్నాను. ఏకైక స్టార్ హీరో కాదు, ఏకైక ఫ్యామిలీ ఆడియన్స్ ని పుష్ చేయగల ఫ్యామిలీ మ్యాన్ అని చెప్పొచ్చు.
ఇన్ఫాక్ట్ ఆయన రీసెంట్ గా రాణా నాయుడు లాంటి సబ్జెక్ట్ అవును. చేసినా కూడా Mm. ఆయన పర్సనల్ ఇమేజ్ ఏం డ్యామేజ్ అవ్వలేదు బికాస్ పీపుల్ నో వాట్ కైండ్ ఆఫ్ పర్సన్ అవును. ఈజ్. సో ఏంటంటే అది వెరీ అంటే ఎంతో నీకు ఒక డిసిప్లిన్ ఉంటే తప్ప లైఫ్లో జనాలు నిన్ను అలా యాక్సెప్ట్ చేయలేరు. ఐ థింక్ హిస్ డిసిప్లిన్, హిస్ డెడికేషన్ టువర్డ్స్ ది వర్క్ అండ్ హిస్ బ్యాలెన్సింగ్ నేచర్, అందరినీ అలా ఒక బ్యాలెన్స్లో పెట్టడం, అందరితోటి అలా లైన్ మీద మాట్లాడగలగడం అనేది ఐ థింక్ దట్స్ అ ట్రూ జెంటిల్మెన్. సో సేమ్ సినిమాని ఇటు వెంకటేష్ గారితో అటు అమితాబ్ బచ్చన్ గారితో మీరే చేశారు కదా. అవును. వాట్ మేజర్ చేంజెస్ యూ అబ్జర్వ్ ఇన్ బోత్ అమితాబ్ గారు అండ్ వెంకటేష్ గారు అంటే వాట్ యూ విల్ సే? అంటే యా వెంకటేష్ గారు మోస్ట్ ఆఫ్ ద టైమ్స్ ఈజ్ వెరీ స్పాంటేనియస్. ఆయన టక్కని సెట్లోకి వచ్చి టక చేసుకునేవారు. అమితాబ్ గారు హీ ప్రిపేర్స్ అ లాట్. చాలా ప్రిపరేషన్ ఉంటుంది. అది ఆఫ్ స్క్రీన్ అది చూడగలిగితే చాలా అద్భుతంగా ఉంటుంది ఆయన ప్రిపరేషన్ యాక్చువల్గా. అంటే ఒక చిన్న షార్ట్కి ఒక 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 10 సెకండ్ షార్ట్కి కూడా ఆయన లిటరల్గా ఒక 1 hour ప్రిపేర్ అవుతారు. ఆ మూడ్లోకి ఆ వైబ్లోకి రావడానికి. అంటే జస్ట్ రెడీ అంటే కళ్ళు తీపి కెమెరాలోకి చూస్తే అర్థమైపోద్ది, ఆయన డైలాగులు చెప్పక్కర్లేదు. ఓకే, ఆ కళ్ళలోనే ఆయన ఏం చెప్పాలనుకుంటున్నారో అర్థమైపోతుంది. సో అదంతా 1 hourలో ప్రిపేర్ అయ్యి వస్తారు అనమాట ఆయన. అప్పటి వరకు ఎవడు టచ్ చేయడు, ఎవడు మాట్లాడు, ఎవడు దగ్గరికి కూడా వెళ్ళాడు. సో దట్ వే బోత్ ఇండస్ట్రీస్ ఆర్ డిఫరెంట్, బోత్ పర్సనల్ అంటే ఇద్దరు పర్సనాలిటీస్ కూడా చాలా డిఫరెంట్. ఆయన కొంచెం ఒక వైబ్ ఒక ఆరా తోటి వస్తారు. అలా అంటే ఒక స్కూల్ ప్రిన్సిపల్ లేకపోతే ఒక పెద్ద ఆయన వస్తున్నారు, ఈయన మనం కెలకకూడదు అనే ఒక భయం ఉంటుంది అనమాట ఆయన చూసినప్పుడు. వెంకటేష్ గారు చూసినప్పుడు అంత ఏంటంటే, భయం ఉంది, yeah. ఈవెన్ దో ఆయన మీద ఎక్కి తిరగాల్సిన సీన్స్ అన్ని చేయాల్సి వచ్చింది కదా. యా అది అదృష్టమనే చెప్పాలి అంతే. ఇంకా అంతకంటే లక్ ఎవరికి రాదేమో. వాళ్ళ సొంత మనోడికి కూడా రాలేదంటే ఆయన చెప్పారు అప్పుడు, నువ్వే నా ఫస్ట్ నా వీపు మీద ఎక్కుతున్నావు, నా మనోడు కూడా ఎప్పుడు ఎక్కలేదు నా వీపు అని అన్నారు. ఓకే, యు నో హూ సెడ్ దట్ వర్డ్స్? అమితాబ్ బచ్చన్. యా. ఓకే, సో అంటే చూస్తున్నారు కదా, వాళ్ళకి అర్థమైంది. అర్థమవుతుంది తెలుగు. అంటే మిమ్మల్ని బాగా టీస్ చేసేవారు అనమాట వీళ్ళు. లేదు మీరే ఎక్కువ టీస్ చేశారని చెప్పారా నేనే వీళ్ళు? పెద్ద టీచర్ వీళ్ళని. నేను చాలా స్వీట్, Who teases సాఫ్ట్, more? కైండ్ హార్టెడ్, ఇన్ యూ త్రీ హూ టీసెస్ మోర్? జెంటిల్మెన్. అగో వాట్ యు విల్ సే నౌ? మీ Look at her finger. వాళ్ళిద్దరికి వాళ్ళని వాళ్ళు మీరే ఉన్నారు మధ్యలో అందుకే బాగా స్మార్ట్ గా. చూపిస్తున్నారు. అంతగానో వాట్ హీ ఈస్ టు టీజ్ యు ఆల్ ఇన్ సెట్స్? I already shared that అవన్నీ experience. చెప్పుకుంటే no? బాగుంటుంది. I already shared that experience. No. ఫిర్సే బోలో. No, that ఏదైనా ఫిర్సే బోలో జోర్సే బోలో అన్నట్టు. ఇప్పుడు ఏదైనా I didn't know, మాట్లాడుతున్నప్పుడు I ఇలా didn't- back. Even I tried to speak Telugu. He is just making faces I and am this and encouraging that. your Oh Telugu. yeah. Am I not? I didn't know the Telugu on the set. No. Okay. The first thing he teach me is the cuss word in Telugu, which Oh. I said in front of director sir, Prasanna sir, and he's like, "Who teach you this?" I'm like, "Anand, hey, this is not a right word, good word to say." నీకే నేర్పించారు. So like that. మీకేం నేర్పించలేదు అనమాట. మన తమిళ్లో మాట్లాడుతున్నారా? ఓకే, లేదు, అదంతా జరగలేదు. అదంతా జరగలేదా? ఒక డైలాగ్ చెప్పొచ్చు కదా సినిమా దాంట్లోంచి. You tell first, chalo. చెప్పు. నేను పక్కా నాన్ వెజ్, నా ప్రేమలో మసాలా ఉంటుంది. నేను పక్కా ప్యూర్ వెజ్, నా ప్రేమలో సాంప్రదాయం ఉంటుంది. ఉంటుంది. కరెక్ట్. సూపర్. నువ్వు గీసిన బొమ్మ చాలా అందంగా ఉంది. నిజంగానే నేను అందంగా ఉన్నానా? నువ్వు గీసే కొద్దీ మారే బొమ్మలాగా, చూసే కొద్దీ సాగే ఈ సముద్రంలాగా అనంతం. ఈవిడ దగ్గరికి వచ్చేసరికి ఎవరు నాటుగా చెప్పాడు డైలాగ్. ఈవిడ దగ్గరికి వచ్చేసరికి చాలా స్మూత్ గా సాఫ్ట్ గా. సరే చాలా ఫామ్ లో ఉన్నారు సార్ వీళ్ళైతే. సో అండ్ ఇందాక నేను కంటిన్యూగా అదే అడగడం ఎందుకు అన్నట్టు ఐ జస్ట్ స్టాప్ దట్. ఇంకా రిమైనింగ్ యాక్టర్స్ ఎవరైతే ఉన్నారో మన చిరంజీవి సార్ తో మీ యాక్టింగ్ ఎక్స్పీరియన్స్ అంటే మీకు బాగా గుర్తున్నది అంటే ఐ హావ్ వండర్ఫుల్ మెమరీస్ విత్ జగపతి బాబు గారు. ఎస్, ఈవెన్ నాకు బాగా గుర్తుండిపోయిందంటే ప్రియరాఘవ సినిమాలో నాన్న అమ్మ వచ్చింది, నాన్న అమ్మ వచ్చింది, నాన్న అమ్మ వచ్చింది. దాట్ వాజ్ లైక్ పీక్ సీన్ అన్నమాట. ఐ లిటరల్లీ లవ్ దట్. ఒకప్పుడు చాలా ఎక్కువ వినేదాన్ని నేను పాట. మీ అన్ని చాలా సూపర్ హిట్ సాంగ్స్ ఉన్నాయి. వెరీ గుడ్ సూపర్ హిట్ సాంగ్స్. ఫార్చునేట్ to have all those as a portfolio. And my favorite movie also in that movie only. So జగపతి బాబు గారి తోటి I have wonderful experience. ఆయన 4 సినిమాలు చేశాను ఆయన తోటి. అంటే హిస్ లైక్ ఆల్మోస్ట్ లైక్ ఫ్యామిలీ టు మీ. సౌందర్య గారు ఎలాగో జగపతి బాబు గారు అలా నాకు
యాక్చువల్గా ఒక ఫాదర్లీ ఫిగర్ ఆయన. ఇప్పటికీ ఐ స్టిల్ రీచ్ అవుట్ టు హిమ్, టీజర్లు అవన్నీ super. పంపించి ఆయన సజెషన్స్ కానీ లేకపోతే ఆయన ఒపీనియన్ కానీ ఇట్ మ్యాటర్స్ టు మీ అ లాట్. సో ఇప్పటికీ టచ్ లో ఉన్నారు ఎవరు అంటే జగపతి బాబు గారితో జగపతి బాబు గారితో Super, కాన్స్టెంట్ గా super. టచ్ లో ఉంటాను Super. అలాగా. అండ్ అఫ్ కోర్స్ వెంకటేష్ గారితో ఐ హ్యాడ్ లవ్లీ టైం. ప్రేమించుకుందామరా అయితే అసలు సురేష్ బాబు గారు చాలా బాగా చూసుకున్నారు మమ్మల్ని. ముగ్గురు పిల్లలు ఉండేవాళ్ళం. మాకు టామ్ అండ్ జెర్రీ క్యాసెట్లు, చార్లీ చాప్లిన్ క్యాసెట్లు, అసలు ఫుడ్ అసలు మామూలుగా ఉండేది కాదనమాట. అసలు set లిటిల్ లో హార్ట్స్ ప్యాకెట్లు బాగా తిన్నారు. బాగా తిన్నాము. షార్ట్ లోకి వాడిన దానికన్నా మేము తిన్న ప్యాకెట్లే ఎక్కువ. సో అలాగా ఐ థింక్ ఎవ్రీబడి యూస్ టు కేర్ అలాట్. చిన్నప్పుడు ముద్దుకుంటారు కాబట్టి దేర్ విల్ బి లాట్ ఆఫ్ పాంపరింగ్ ఉంటుంది Pampering అందరికి ఉంటుంది, yeah. చిన్నప్పుడు. అది ఇప్పుడు ఎక్స్పెక్ట్ చేయకూడదు అంతే. ఇప్పుడు వెళ్ళి Nice. ఇప్పుడు అన్నారు చూసారా నాకు మెచ్యూరిటీ వచ్చిందా అని. యు గాట్ ఎ వెరీ గుడ్ వచ్చింది కదా. మెచ్యూరిటీ. చూడండి మరి. సో కమింగ్ టు ఉదయ్ కిరణ్ గారు, yeah. అంత మంచి హిట్ ఆల్బమ్ ని సో ఐ హావ్ హియర్డ్ ఇన్ సమ్వేర్, నాకు తెలియదు సూర్యవంశం ఎలాంటి ఒక బ్యాంగ్ ఇచ్చిందో, ఆ తర్వాత అంతే అంతే. మనసంతా నువ్వే మీకు అంత అంటే మంచి ప్రతి యాక్టర్ లైఫ్ లో దేర్ ఆర్ సర్టెన్ పీక్ పాయింట్స్. ఒక మైల్ స్టోన్ ఫిలిం యునో వేర్ ఒక టాప్ టచ్ అవుతుంది అనమాట. ఇట్ ఈస్ అ యునానిమస్. అంటే ఇండస్ట్రీ, జనాలు, మీడియా అందరు యునానిమస్గా ఓట్ చేసే సినిమాలు అట్లా కొన్ని ఉంటాయి అట్లా ఎవ్రీ యాక్టర్స్ లైఫ్లో. సో ఫర్ మీ సూర్యవంశం వాజ్ వన్ ఫిలిం అండ్ దెన్ మనసంతా నువ్వే డెఫినెట్లీ అదేంటంటే ఇంకా హైయెస్ట్ మౌంట్ ఎవరెస్ట్ ఆఫ్ మై కెరియర్. ఈవెన్ మెనీ పీపుల్ ఆ తూనిగా పాట చిన్నప్పుడు అందరూ పాడుతూనే ఉండేవారు. టైర్ సీన్లు అండ్ అన్ఫార్చునేట్ మన ఉదయ్ కిరణ్ లొకేషన్ లో కూడా గారు అలా చేసినారు కదా. లొకేషన్ లో కూడా మోస్ట్ అన్ఫార్చునేట్ థింగ్ Yes. దట్ హస్ ఎవర్ హ్యాపెండ్ టు తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ. ఎలా ఉండేది మీకు ర్యాప్ ఉదయ్ కిరణ్ గారితో? అంటే యాక్చువల్గా నాకు ఆయనతోటి కాంబినేషన్ ఎక్కువ చేయలేదు నేను అవును. అప్పుడు. బికాస్ ఆఫ్ కోర్స్ ఆయన చిన్నప్పుడు రోల్ చైల్డ్హుడ్ ప్లే, క్యారెక్టర్ సో ఆయన కాబట్టి షెడ్యూల్ ఏమో. బట్ ఐ థింక్ ఒక 2-3 రోజులు వచ్చారు ఆయన షూటింగ్కి. బట్ యాజ్ యూ నో యూ కెన్ ఆయన మొహం చూస్తేనే చెప్పొచ్చు హౌ జెన్యూన్, హౌ ప్యూర్ ఈస్, హౌ ఇన్నోసెంట్ ఈస్, ఎంత మంచి ఆయన, ఎంత కైండ్ హార్టెడ్ అని. సో దట్ వే ఐ థింక్ వీ హవ్ లాస్ట్ ఎ గుడ్ సోల్. ఎస్ ఎగ్జాక్ట్లీ. సో కమింగ్ టు మీ మూవీ, సో 14th February రాబోతుంది. వాట్ యూ విల్ సే ఫర్ ద ఆడియన్స్? మీ మూవీ ఎందుకు చూడాలి అని వాళ్ళ నుంచి క్వశ్చన్ వస్తే వాట్ ద ఆన్సర్ యూ వుడ్ లైక్ టు టెల్? మీ ముగ్గురు మీ మాటల్లో. స్టార్ట్ ఆఫ్. ఎందుకంటే ఒక ప్యూర్ లవ్ స్టోరీ ఉంటుంది మనలో. ఓకే. ఎందుకంటే ఒక్క వర్షన్ కదా, 2 వర్షన్ ఉంటుంది. అవును. 2 వర్షన్లో ఒక వెరైటీగా డిఫరెంట్గా ఉంటుంది. ఒక్కొక్క సీన్లో ఒక్కొక్క డిఫరెంట్గా ఉంటుంది. ఒక్క సీన్లో కూడా బోర్ కొడుతుంది, అది నా షూర్. Okay. అందరిది అది. Super. ఒక డిఫరెంట్ పాయింట్ వ్యూలో మీకు ఒక కొత్త టైప్ మూవీ స్టోరీ ఉంటుంది. సో Super. ఖచ్చితంగా 14 బోర్ కొడుతుంది. Our movie is like a mixture of so many genres. ఓకే. Yeah, you will not say it's only a love story. You will not say it's only a thriller or a mystery or something like. It's a mixture of everything. So it's a full entertainment package. Paisa Vasool kind of picture it is. So please go and watch it on 14th February with your family because it's for everybody. Like Okay. full family you can watch easily. UA certificate mila hai hamari movie ko. So full Paisa Vasool movie. So please go and watch it and enjoy. ఇంత క్యూట్ గా చెప్తే ఎందుకు వెళ్ళరు చెప్పండి. సో మీరు అంటే ఐ వుడ్ సే ఎందుకు చూడాలి అనే క్వశ్చన్ కన్నా కూడా ఎందుకు చూడకూడదు అనే ఒక క్వశ్చన్ జనాలు వాళ్ళని వేసుకోండి. ఇంత కష్టపడి ఒక టీమ్ ఒక 6 ఏళ్ళగా పోరాటం చేసి ఒక యుద్ధంలాగా చేసి ఒక సినిమాని బయటికి తీసుకొస్తున్నారు. అసలు ఏం చేసి ఉంటారు వీళ్ళు పదే స్టోరీ బాగుంటుంది, ఒక యూనిక్ కాన్సెప్ట్ తోటి వస్తున్నామని చెప్తున్నారు. సో ఎందుకు చూడకూడదు? అనూప్ రూబెన్స్ గారు అద్భుతమైన మ్యూజిక్ ఇచ్చారు, పాటలు చాలా బాగున్నాయి. సో ఎందుకు చూడకూడదు అనే ఒక క్వశ్చన్ మీకు వేసుకుని ఐ వుడ్ రియలీ రిక్వెస్ట్ ఇఫ్ ది ఆన్సర్ ఇస్ ఓకే చూడకూడదు అని ఆన్సర్ వస్తే నిజంగా మై రిక్వెస్ట్ ఇస్ ప్లీజ్ కమ్ అండ్ వాచ్. ఒకసారి చూడండి మీరు ఈ సినిమాని, మీకు అర్థమవుతుంది దేనికోసం మేము ఇదంతా చేసాము, ఎందుకు ఇప్పటికీ నించున్నాం దీనికోసం అనేది మీకు అర్థమవుతుంది. బట్ ఇఫ్ యర్ ఆన్సర్ ఇస్ ఓకే దీన్ని చూడొచ్చు అంటే మోర్ దెన్ గ్లాడ్. సో నాకు తెలిసి ఈ సినిమాలో పంచభూతాలని, నేచర్స్ ని ఎక్కువ చూపించడం జరిగింది అని నేను అనుకుంటున్నాను. సో వాట్ ఎవర్ ద టీజర్ అవి చూడంగానే సో నాకు అనిపించిన ఫీలింగ్ అది. సో దాంతో ఒక బ్యూటిఫుల్ లవ్ స్టోరీ ఉంటుందని నేను పర్సనల్ గా అనుకుంటున్నాను. మేబీ ఇదే నిజం అవ్వాలని కూడా అనుకుంటున్నాను, ఎందుకంటే ఈ మధ్య నేను ప్రొడిక్షన్స్ బాగా కరెక్ట్ గా చేస్తున్నాను. సో దట్స్ ద రీజన్. కౌంటర్ పెట్టారా? లేదు ఏమీ పెట్టలేదు. సో నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్. ఆ నిద్రపోవడం వల్ల ఏం జరిగింది, సో పలానా మన హీరో కథలో ఏం జరిగిందన్న తెలుసుకోవాలంటే మాత్రం డెఫినెట్గా February 14th థియేటర్స్లో చూసేయాలి నిద్రించు జహాపన. సో ఐ హ్యావ్ ఎ గ్రేట్ టైమ్ విత్ యూ ఆల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సో మచ్. అండ్ సో చూసారు కదా, ఇది ఇవాళ వీడియో. మరో ఇంట్రెస్టింగ్ ఎపిసోడ్తో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి. అండ్ దిస్ ఈస్ యువర్ హేమమాలిని సైనింగ్ ఆఫ్. బాయ్.